పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎమ్మెల్యే సెంట్రిక్ అన్నది ఎంత మేరకు ఉపయోగపడ్డది. భరత్, ఏదైనా ఒక స్ట్రాటజీ సక్సెస్ అయితేనేమో నువ్వు చాణక్యుడిలాగా కనబడతావు, అది ఫెయిల్ అయిందనుకో పిచ్చోడు అంటారు. సో మరి 2 సార్లు స్వతంత్రంగా అధికారంలోకి వచ్చింది అదే ఎమ్మెల్యే సెంట్రిక్ పాలసీతోనే కదా. 14లో కూడా అదే కదా మా పాలసీ. అంటే 14 ఎమ్మెల్యే సెంట్రిక్, 14 ముందు ఇన్ఛార్జ్లే కదా మా 12 మంది ఎమ్మెల్యేలు. బట్ ఇన్ఛార్జ్లే, ఎమ్మెల్యే అని కాదు, ఎమ్మెల్యే ఆర్ ఇన్ఛార్జ్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్, అది బీఎస్పీ మోడల్. అది తీసుకొని ఆ నమూనాతోనే పోయినాం. 14లో సక్సెస్ అయింది, 18లో సక్సెస్ అయింది, 23లో కూడా దాదాపు సక్సెస్ అయ్యాం. ఎంత మేము ఓడిపోయింది 4 లక్షల ఓట్లతో. 30 మంది ఎమ్మెల్యేలు మారిస్తే గెలుస్తుండా? వెనకకి తిరిగి చూస్తే ఇప్పుడు అది బాగుంటుండేనా ఇది బాగుంటుండే ఏం చెప్తారు. కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు సజెస్ట్ చేశారు మార్చండి ఎమ్మెల్యేలని, బట్ కేసీఆర్ ఒప్పుకోలేదు. అంతర్గతంగా చాలా విషయాలు మాట్లాడుకుంటాం భరత్ గారు. పార్టీ అన్నప్పుడు అల్టిమేట్గా పార్టీ అధ్యక్షుడు ఫైనల్గా ఏం చెప్తే అది ఫైనల్. కేసీఆర్ గారు సరైన నిర్ణయమే తీసుకున్నారు. కానీ కాంగ్రెస్ వలలో, కాంగ్రెస్ మోసపు ప్రచారంలో ప్రజలు కొంత ప్రలోభపడ్డారు. డెఫినెట్గా ఉంటుందండి, ఉండకుండా ఉంటుంది. మేము మనుషులమే కదా, మేము ప్రజలు తప్పు చేశారు అంటలేదు, ప్రజలు మోసపోయారు అంటున్నా, కాంగ్రెస్ తప్పు చేసింది అంటున్నా. మా తప్పులు కూడా ఉంటాయి, ఎందుకంటే మేము మనుషులం కాదా? ఉంటాయి, డెఫినెట్గా ఉన్నాయి, ఉంటాయి. మార్చుకోవాలి, వాటి నుంచి నేర్చుకోవాలి, అల్టిమేట్గా మళ్ళీ రీవ్యాంప్ అయ్యి ముందుకు రావాలి. ఏమేమి మార్చుకోవాలి? మీరు చాలా ఉన్నాయి. ప్రచారం మెరుగ్గా చేసుకోవాలి. మనం చేసిన పని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి లాగా ఇవ్వని ఉద్యోగాలు కూడా ఇచ్చినట్టు చెప్పుకోవాలి, మనం చేయని పనులు కూడా చేసినట్టు చెప్పుకోవాలి. ఇట్లా కొంత ప్రచార పటాటోపంతో కొంత హంగామా చేయాలి. మత రాజకీయాలు, కుల రాజకీయాలు ఏవైతే ఈ దేశాన్ని ఏలుతున్నాయి ఈరోజు, వాటి ఉచ్చులో ప్రజలు పడిపోకుండా చూసుకోవాలి. అంటే చాలా ఉన్నాయి ఇంకా నేర్చుకున్నాం. మత రాజకీయాలు అంటే ఇప్పుడు మీరు యాదాద్రి టెంపుల్ కట్టారు, ప్లస్ మీరు కూడా మైనారిటీ అపీజ్మెంట్ చేసిన సందర్భం ఉంది. ఏం చేశాం? మైనారిటీ అపీజ్మెంట్ ఏం చేశాం? షాదీ ముబారక్ అయితే కళ్యాణ లక్ష్మి కూడా ఇచ్చాం కదా. అంటే ప్రజల్ని ఈక్వల్గా చూడడం కూడా అపీజ్మెంటేనా? అంటే నువ్వు ఎంఐఎం క్రిస్టియన్ కాదు, ఎంఐఎం విషయంలో మీరు చాలా లిబరల్గా వ్యవహరించారు. ఏం చేశాం బ్రదర్? వాళ్ళకి ఏమైనా అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ ఏమైనా చేశాం? అపీజ్మెంట్ అంటే ఏం చేశాం చెప్పండి, నేను వింటాను చెప్పండి, మీరు ఏం చేశాం? ఇప్పుడు అదే ఎంఐఎం కాంగ్రెస్తో పోయింది, దానికి ఏముంది? మా ఎమ్మెల్యేలు గెలిచిన, మా పార్టీలు గెలిచినోడే పోతుంటే వాళ్ళు వేరే పార్టీ వాళ్ళే పోటీ పెట్టారా? ఎంఐఎం కాన్స్టిట్యూన్సీలో మీరు డెవలప్ కావాలని చూసారా? బ్రదర్ నేనేమంటున్నా, 119 స్థానాల్లో నాకు కావాలి 61. అవి ఎలా తెచ్చుకోవాలో అలా తెచ్చుకోవాలి. అల్టిమేట్గా 119 పోటీ చేసినాం. ఒకసారి 63 వచ్చింది, ఇంకోసారి 88 వచ్చింది, ఇంకోసారి 39 వచ్చింది. దాని గురించి పెద్దగా చింతించాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మేము మనుషుల్లా చూసాం. యాదాద్రి టెంపుల్ కడితే 1800 కోట్ల రూపాయలతో మేము దాన్ని ఎన్నడూ మార్కెటింగ్ చేసుకోలేదు. మేము స్పిరిచువల్ హిందూస్, పొలిటికల్ హిందూస్ కాదు. రాజకీయాల్లో ధర్మాన్ని మిక్స్ చేయడం అనేది అధర్మం, ఆ పని మేము చేయలేదు. అట్లాగే పుల్వామాలో మన జవాన్లు అమరవీరులైతే వాళ్ళని కూడా రాజకీయాల కోసం వాడుకోవడం దౌర్భాగ్యం. ఆ పనులు మేము చేయలేదు, చెయ్యం. ఇప్పుడు కూడా చెప్తున్నా, 110% మీకు కూడా చెప్తున్నా భరత్ గారు, ఈ కులము మతం అనేది కడుపు నింపవు పేదలది. తాత్కాలికంగా రాజకీయాలు ఉపయోగపడుతుందేమో కానీ కులాలు మతాలు ఈ పిచ్చులు దీనివల్ల హిందుగాళ్ళు బొందుగాళ్ళు ఇటువంటి కామెంట్ చాలా పెద్ద దెబ్బతీసింది అని మీరు అంటున్నారు. నేను పెద్దగా అనుకో, ఎందుకంటే కేసీఆర్ గారు హిందూ ధర్మాన్ని ఆయన ఆచరించినట్టు ఎవరు ఆచరించరు. యథాలాపంగా ఒక మాట అంటే అవన్నీ పోయినట్టేనా? ఆయుత చండీ యాగం చేసిన పెద్ద మనిషి, వేల మంది పండితులను పిలిచి వారితో విప్రహితుడుగా తెచ్చుకున్న పెద్ద మనిషి హిందువులను ఉద్దేశపూర్వకంగా అవమానిస్తారా? యథాలాపంగా మనం ఇప్పుడు అంటాం చూడు, బుక్స్ లేవు గిక్స్ లేవు గట్లేదు, యథాలాపంగా అన్నారు ఆయన. దాన్ని పట్టుకొని ఇంటర్నేషనల్ ఇష్యూలకు నేను అడుగుతా ఉన్నా. సరే 10 ఏళ్ళు అయింది, తప్పండి, 100% తప్పు మీరు చెప్పేది. ఈ దేశంలో మత పిచ్చి ముదిరిన మాట వాస్తవం, ఈ దేశంలో మత రాజకీయాలు పెరిగిన మాట వాస్తవం. దాన్ని ఎలా తిప్పికొట్టాలి అనేది కూడా అదొక వేరే స్ట్రాటజీ, కానీ ఒక వర్డ్తోనో ఏదో జరిగింది అనుకోవడం తప్పు. బట్ మీరు అన్నట్టు దాన్ని అయితే మత పిచ్చి రెండు వైపులా మత పిచ్చి పెరిగిన మాట వాస్తవం. దాన్ని ఎట్లా ఎదుర్కొంటుంది? అల్టిమేట్గా ప్రజలకు మనం చెప్పాల్సింది, మీకు కులాలు మతాలు ఈ మత పిచ్చులు కుల పిచ్చులు బువ్వ పెట్టాయి. అభివృద్ధి సంక్షేమం దేశం యొక్క సామాజిక పరిస్థితి దానికి తగ్గట్టుగా ప్రాధాన్యతలు, ఒక డెవలప్మెంటల్ ఎజెండా ఏ పార్టీకి ఉంది, మీ పిల్లల భవిష్యత్తు ఏ పార్టీ వల్ల అల్టిమేట్గా లాభం జరుగుతుంది. ఉదాహరణకి 1022 గురుకుల పాఠశాలలు పెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం, 32 మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వం. దానివల్ల ఎంతమంది, ఎన్ని వేల మంది పిల్లలకి, ఎన్ని లక్షల మంది పిల్లలకి రేపటి రోజున బ్రహ్మాండమైన ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ 7,000 మంది పిల్లలకి 20 లక్షల రూపాయల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చి విదేశాలకు పంపింది కేసీఆర్ ప్రభుత్వం. దానివల్ల ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది, ఎంతమంది పిల్లలు ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళిపోతారు. ఇట్లా
శాశ్వతంగా ఈ దేశంలో సమస్యల్ని నిర్మూలించే నాయకత్వాన్ని కోరుకోవాలి కానీ తాత్కాలిక కానీ ఇష్యూస్ వస్తాయి, ఇప్పుడు పహల్గామ్ లాంటి ఇష్యూస్ వస్తాయి, అప్పుడు ఎటువైపు ఉంటుంది బీఆర్ఎస్? డెఫినెట్గా ఒక్కటి మాత్రం వాస్తవం, ఈరోజు ఈ నిమిషానికి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారో వాళ్ళని శిక్షించే విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల మేము ఉంటాం. కానీ కొద్ది కాలం తర్వాత మాత్రం ఇంకా కొంచెం చర్చ జరగాల్సి ఉంటుంది. ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అనే చర్చ కూడా జరగాలి, దానికి కారణం ఎవరు జరగాలి, చర్చ జరగాలి. కానీ ఇప్పుడు వద్దు, ఇప్పుడు కరెక్ట్ కాదు, ఈ సమయం కరెక్ట్ కాదు, సందర్భం కరెక్ట్ కాదు. ఇప్పుడు అందరం కూడా తప్పకుండా భారతీయులు అందరం కూడా భారత ప్రభుత్వంతో ఉండాలి. అంటే మళ్ళీ సర్జికల్ స్ట్రైక్స్ అయినా లేకపోతే వార్ లాంటి సిచ్యువేషన్ అయినా మీరు సపోర్ట్ చేస్తారా? బ్రదర్, అల్టిమేట్గా నేను చెప్పేది ఏమంటే భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే క్రమంలో ఒక భారతీయుడిగా, ఒక భారత రాష్ట్రసమితి అనే పార్టీగా ముమ్మాటికి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మా మద్దతు ఉంటుంది. కానీ సమయానుకూలంగా, సందర్భానుసారంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఎత్తి చూపాల్సిన బాధ్యత కూడా మా మీద. ఒకటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా బీజేపీ నుంచి ఎదుర్కొంటుంది ఏంటంటే మైనారిటీ అప్పీజ్మెంట్, మెజారిటీకి ఇబ్బంది అయినప్పుడు మాట్లాడట్లేదని. బెంగాల్లో ముర్షిదాబాద్లో హిందువుల్ని చంపేసిన పరిస్థితి. సో అటువంటి ఘటనలు జరిగినప్పుడు మీరు రెస్పాండ్ కాకపోవడం వల్ల అది బీజేపీకి అడ్వాంటేజ్. మత పిచ్చి ఎంత నింపారంటే ఇంకో సాటి మనిషిని మనిషిగానే చూడకుండా ఎంతసేపు కులము మతము ఫ్రేమ్లో చూపెట్టే దౌర్భాగ్య పార్టీలు, తామేం చేశామో 11 ఏళ్ళుగా పరిపాలనలో చెప్పుకోలేని దౌర్భాగ్యులు వాళ్ళ దేశంలో ఆ పిచ్చి నింపారు. సోషల్ మీడియా ద్వారా ఆ విషయాన్ని రోజు ఎక్కిస్తున్నారు. ఇది నిజంగా కూడా బాధాకరం, దేశ ఫ్యూచర్ కూడా మంచిది కాదు. చనిపోయిన వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా ఎవరైనా 100% అందరం కూడా మానవులుగా ఖండించాల్సిందే.